హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో రియల్ ఎస్టేట్ పేరుతోటి పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి ఆంధ్రుల్ని కానీ తెలంగాణ వాళ్ళని కానీ రియల్ ఎస్టేట్ పేరుతోటి మోసం చేసి చెక్కులు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళను చాలా పేదరికంలోకి లాగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సందర్భంలో మనం ప్రతిరోజు టీవీ చూస్తున్నాం. ఎన్ని కోట్ల రూపాయలతోటి స్వర్గసీమ అనే పేరుతోటి చంద్రశేఖరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతాయనేటటువంటి విషయం ప్రజలకు తెలుసుకోవాలి. లక్షల్లో ఖర్చు పెడుతున్నటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ టీవీలలో సామాన్యుడిని నెత్తిన కొట్టి వాడిని ఇబ్బంది పెట్టి వాడికి ఇవ్వకుండా చేయటానికే చేసేటటువంటి ప్రయత్నాలు. ఈ సందర్భంలో ఇంకో విషయం, ఆత్రియా అని ఇంకొక రియల్ ఎస్టేట్ యజమాని అని మాదాపురంలో హైటెక్ సిటీలో ఉంటూ ఆ హైటెక్ సిటీలో ఆ ఆఫీసు ఆత్రియా అనేటటువంటి ఆఫీస్కి బోర్డు కూడా లేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి చెక్కులు తీసుకొని వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటున్నాడు. ఇటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. నేను ఉదాహరణకు ఇద్దరిని మాత్రమే చెప్తున్నాను. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళను ఏ విధంగా అక్కడే ఉండి మాకు డబ్బులు ఇచ్చిన దాకా బయటకు రాము అంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రియలేటర్స్కి సహాయం చేస్తూ సామాన్యుని ఇబ్బంది పెడుతున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు, బదారున ఈడుస్తున్నారు. అటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ యొక్క ఇబ్బందులు, సామాన్యుడి ఇబ్బందుల్ని తొలగించేటట్టు చేయాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతింటుంది, ఇబ్బందులు పడతారు అని చెప్తున్నాడు. ఆ ఉద్దేశం అది కాదు. ప్రజలేం ఇబ్బంది పడటం లేదు. దానివల్ల వాళ్ళు తెలుసుకొని ఎక్కడ కొనాలో అక్కడనే కొంటారు. సామాన్యుడితోటి పరిచయాలు పెట్టుకొని పక్కవారితో పరిచయాలు పెట్టుకొని కొంటారు. కానీ ఈ విధంగా మోసం చేసే వాళ్ళ చేతుల్లోకి పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. అంటే ఆ రోజుల్లో ఆ పాత ప్రభుత్వం ఏమన్నది, వీళ్ళందరి వలన మన యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతింటుంది, మా లాభం దెబ్బతింటుంది అని ప్రచారం చేశాడు కేసీఆర్. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఆయన ఇచ్చి కొనుక్కున్నారు. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఏ విధంగా కొన్నాడంటే, మా స్నేహితుడు ఆత్రియా అనే కంపెనీలో డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వమంటే ఆ పోలీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సహకరించారు. సామాన్యుని అప్పుల చేశారు, బజార్న పాలు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, కోకాపూర్లో ఒక దేవాలయం కడతానని ఒక రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారి నాని బ్రదర్స్ అయినటువంటి వాళ్ళు ఆ వెంకటేశ్వర దేవాలయం కడితే, ఆ వెంకటేశ్వర దేవాలయం కట్టేటప్పటికీ ఆ యొక్క ఇంకా దేవాలయంలో శంకుస్థాపన చేయటానికి, భూమి పూజ చేయటానికి ఎమ్మెల్సీ వచ్చారు, లోకల్ ఎమ్మెల్యే వచ్చాడు. ఆ పూజ వరకే సరిపోయింది. ఆ పూజ అయిపోయిన తర్వాత మొత్తం స్థలాన్ని రియల్ ఎస్టేట్ యజమాని కొట్టేశాడు. ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్త వహించి ప్రజలందరూ జాగరూకతతో ప్రవర్తించి వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసి వాళ్ళ సామాన్యుడి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేటట్టు చేసి వాళ్లకు రావాల్సినటువంటి పైసలు ఇప్పించేటట్టుగా ప్రభుత్వ పరంగా ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక జీవో విడుదల చేయాలి. అందువలన సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉంటారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండటమే కాదు, ఇటువంటి రియల్ ఎస్టేట్ యజమానులందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. తెలంగాణ సామాన్యుని, తెలంగాణలో ఉన్నటువంటి సామాన్యుడికి అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం మీద దృష్టి సారించాలి.
వాళ్లకు శిక్షలు వేయించాలి. శిక్షలు వేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ యజమానులందరినీ జైళ్ళలో పెట్టవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఒక సామాన్యుడు ఒక 150 గజాల్లో కానీ 200 గజాల స్థలంలో కానీ ఒక ఇల్లు కట్టుకొని బతకగలుగుతాడు. కానీ ఈ విధంగా మోసం చేస్తుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ యజమానులు దానికి రేటు బాగా పెంచుతున్నారు. మనం 40,000 గజం, 1,00,000 గజం, 3 లక్షలు గజం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వాలు సహకరించటం వలన, ఆ రేటు పెట్టడం వలన సామాన్యుడు ఒక ఇల్లు, ఒక గుడిసెను కట్టుకోలేకపోతున్నాడు. అందుకు ప్రభుత్వం ఎంతో సహకరించాలి. ఇటువంటి రియల్ ఎస్టేట్ యజమానులందరినీ బయటికి వెళ్ళగొట్టి సామాన్యుడికి స్థలాలు వచ్చేటట్టు చూడాలి. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ స్వర్గసీమ చంద్రశేఖర్ మీద కానీ లక్షలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అంటే ఎంతమందినో మోసం చేస్తున్నాడని అర్థం. అదే కాకుండా లక్షలు కోట్ల రూపాయల్లో స్వర్గసీమ యజమాని కాదు, ఆత్రేయ అనేటటువంటి శ్రీనివాసరాజు మాదాపురంలో ఒక ఆఫీసుకు అడ్రస్ లేకుండా కూడా ప్రజల్ని మోసం చేసి జనాన్ని వాళ్ళ యొక్క ఏజెంట్ల ద్వారా తెప్పించుకొని మోసం చేస్తున్నాడు. వీళ్ళందరి మీద ఇటువంటి వాళ్ళే కాదు, నేను ఉదాహరణ నా నోటీస్కి వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రతి సామాన్యుడు, ప్రతి వాడికి తన సొంత గూడు, సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉండేటట్టు, తక్కువ ఖర్చుతో కట్టుకునేటట్టు, ప్రభుత్వ సహకారం లేకపోయినా వాళ్ళు సంపాదించే కొద్ది డబ్బుతోటే కట్టుకునే అవకాశాలు ఇప్పించవలసిన అవసరం ఉంటుంది. ఇది నా యొక్క విన్నపం. కొత్త ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంటుంది. పాత ప్రభుత్వం ఎంకరేజ్ చేసినటువంటి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద శిక్షలు వేయించే పరిస్థితి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తెస్తుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఈ యొక్క టీవీలో నేను చెప్పినటువంటి, యూట్యూబ్లో నేను చెప్పినటువంటి విషయాలు మీకు సహేతుకం అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రభుత్వ దృష్టికి రాదు. మీరు అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తేనే సామాన్యుడి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి వస్తుంది. ముందు ఇక్కట్ల పాలు కాకుండా ఉంటారు. వాళ్ళను ఏ విధంగా పనిష్ చేయాలో అటువంటి విషయం ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. తప్పక చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. నా పేరు కందిబండ నరసింహారావు, విశ్లేషకులు.